ఈ క్రైస్తవుడి జీవితంలో కూడా ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఏంటి నా జీవితంలో ఇన్ని శ్రమలొస్తున్నాయి? ఏంటి నేను దేవుని దగ్గరికెళ్తున్నాను కదా! దేవుడు నా జీవితంలో మేలు చేయడా? నా జీవితంలో దేవుడు అద్భుతం చేయడా? నా జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలే చేయడా? నా కుటుంబంలో దేవుడిని ఆరాధిస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందాను. ఏంటి శ్రమల వెంబడి శ్రమలు నా జీవితంలో ఎదురవుతున్నాయని ఈరోజు ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఇలా ఒక ప్రశ్న మిగిలిపోయింది. దేవుడేమన్నాడు తెలుసా? శ్రమలు మన జీవితానికి ఆశీర్వాదాలంట. ఏ మనిషి అయితే క్రైస్తవుడికి శ్రమలు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. అయ్యో ఏంటి నాకు ఈ శ్రమలు వచ్చాయని మనం బాధపడకూడదు. ప్రతి క్రైస్తవులకి శ్రమ రాకపోతే క్రైస్తవుడు కాదు. ప్రతి క్రైస్తవుడు శ్రమల యందు సంతోషించాలి. పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా పిలుపు పత్రికలు అంటాడు, శ్రమల యందంతా ఆనందించాడంట, శ్రమల యందంట సంతోషించాడంట, శ్రమల యందంట పరలోక రాజ్యం కనబడినట్లుగా పౌలు గారు ఎప్పుడు కూడా ఆనందించేవాడంట. ప్రతి క్రైస్తవుడు శ్రమల యందు సంతోషించాలి. ఒకవేళ మన జీవితంలో శ్రమలు కలుగుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మనము దేవునికి దగ్గర అవ్వాలి. శ్రమలు కలుగుతున్నాయి అంటే మనము దేవునికి ఏమైనా దూరం అయిపోయామా? ఆ శ్రమలే నా జీవితంలో ఒక మేలుకరంగా మారుతాయి. నా జీవితంలో అన్నీ ఆలస్యమే, నా జీవితంలో ఆలస్యమే అనుకున్నావు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళిక చాలా గొప్పది, ఆ ఉద్దేశం చాలా గొప్పది. కాబట్టి శ్రమలు వచ్చాయే, కష్టాలు వచ్చాయే, బాధలు వచ్చాయే అన్నీ తలెత్తే అని బాధపడొద్దు. శ్రమలన్నీ కూడా నీ జీవితంలో ఒకరోజు ఆశీర్వాదకరాలుగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్.